ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి ఉచ్చు బిగుసుకుంటోంది. ఇన్నాళ్ళు జ్యోతిష్యం పేరుతో ఇంటర్వ్యూలిస్తూ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఆయనకు ప్రస్తుతం గ్రహాలు అనుకూలించట్లేదు. నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వారి జాతకాలపై మాట్లాడుతూ ఆ జంట 3 ఏళ్లకు మించి కలిసి ఉండరు అంటూ వేణుస్వామి చేసిన వీడియోపై అన్ని వర్గాల నుంచి విమర్శలొచ్చాయి. శుభమా అని వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే అప్పుడే పెటాకులంటున్నారేంటి అంటూ నెటిజన్లు, జర్నలిస్టులు ఆయనపై విరుచుకుపడ్డాయి. వేణుస్వామి వీడియోపై ఫిల్మ్ జర్నలిస్టులు సైతం విమర్శలు చేయడం, వారికి వేణుస్వామి భార్య శ్రీవాణి కౌంటర్ ఇవ్వడంతో ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలోనే వేణుస్వామి మోసాలు చేశారంటూ టీవీ5 జర్నలిస్టు మూర్తి డిబేట్లు పెట్టడం, ఆయన చేతిలో మోసపోయిన బాధితులను స్టూడియోకి తీసుకురావడం సంచలనం రేపింది. దీంతో మూర్తి తనను 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదంటూ వేణుస్వామి దంపతులు వీడియో విడుదల చేశారు. జర్నలిస్టు మూర్తి గారు 2015లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. సో ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతులు లేవు, నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను. ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా? వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణ శ్రీవాణి అని వేసేస్తారు. నా చావు అలా వృధాగా పోకూడదు. ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. ఆ చంపేసేదేదో వీడు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి, ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి. ఇండైరెక్ట్ మర్డర్ తెలుసా? 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? ఎవరు బాధ్యులు? దీంట్లో నాకు విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్ట్, ఒక ఆడపిల్ల అమరు చెప్తున్నాడు చూడండి, దాంట్లో ప్రేమ కూడా వాటా ఉంది. రాంబాబు గారు, టీవీ5 రాంబాబు గారు ప్రతిరోజు నాకు మెసేజ్ పెడతాడు, ఆయనకు కూడా వాటా ఉంది, ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి. పెట్టుకోండి, ఇంకేమన్నా పెట్టుకోండి, మేము ఇంకా ఏమీ చెయ్యలేము, ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి. అయితే వేణుస్వామి ఆయన భార్య ఆరోపణలపై జర్నలిస్టు మూర్తి స్పందిస్తూ వారు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని టీవీ లైవ్ షోలో ప్రకటించారు. తనకు రక్తపు కూడు తినే అలవాటు లేదు అంటూ ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా వారిద్దరూ తన పరువుకు భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తున్నారంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెయ్యని నేరానికి తనపై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తానెప్పుడు ఎవరిని బ్లాక్మెయిల్ చెయ్యలేదని, తనకు ఆ అవసరం కూడా లేదంటూ మూర్తి వివరణ ఇచ్చారు. తాను బ్లాక్మెయిల్ కు పాల్పడినట్లు వేణుస్వామి దంపతులు ఆధారాలు చూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ చేశారు. మరోవైపు వేణుస్వామి తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ వైజే రాంబాబు, ఈసీ మెంబర్ ప్రసాదం రఘు మంగళవారం మధురనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమపై ఆరోపణలు చేసిన ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు నాగ చైతన్య, శోభిత విడిపోతారంటూ చేసిన వీడియోకు సంబంధించిన వేణుస్వామిపై ఇప్పటికే మహిళా కమిషన్ కు ఫిర్యాదు అందింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు వేణుస్వామిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన శారద వేణుస్వామి పైన మాత్రమే కాకుండా ఆయన వీడియోలను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్స్ పై కూడా విచారణ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చింది. మరోవైపు ఈ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఈ పిటిషన్పై విచారించిన కోర్టు వేణుస్వామికి నోటీసులు ఇవ్వడానికి గల కారణాలు, అర్హత ఏమిటి అంటూ మహిళా కమిషన్ ని ప్రశ్నించింది. మహిళా కమిషన్ తరపున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేణుస్వామి జ్యోతిష్యాల పేరుతో అసత్య ప్రచారాలు, మోసపూరిత ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని కోర్టుకు తెలిపారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. వేణుస్వామికి సంబంధించి ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. వేణుస్వామి పాపం ఇన్నాళ్లకు పండిందని, ఇక ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందరూ జాతకాలు చెప్పే వేణుస్వామికి ఈ పరిస్థితి వస్తుందని ఆయనకు ముందే తెలియదా అని కొందరు వెటకారంగా వ్యాఖ్యానిస్తున్నారు.